హలో స్టూడెంట్స్, ఎ వెరీ వామ్ వెల్కమ్. మనకు ఐఐటీస్ ఎన్ఐటీసే కాకుండా ట్రిపుల్ ఐటీస్ కూడా ఉన్నాయన్నమాట. ఈ ట్రిపుల్ ఐటీస్లో 3 టైప్స్ ఆఫ్ ట్రిపుల్ ఐటీస్ ఉన్నాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఒక టైప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ అయితే, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బెంగళూరు అండ్ హైదరాబాద్లో ఉన్నాయి. అదేవిధంగా ఇంద్రప్రస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఢిల్లీలో ఉందన్నమాట. ఈ 3 టైప్స్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్కి 3 మోడ్స్ ద్వారా అడ్మిషన్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి జేఈ మెయిన్ని కన్సిడర్ చేస్తూ జోసా ద్వారా కౌన్సిలింగ్ జరగబడుతుంది. అదేవిధంగా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ఆయా కాలేజెస్కి సంబంధించిన వెబ్సైట్లోకి పోర్టల్లోకి వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, సపరేట్ ఫీ పే చేసి. అదేవిధంగా ఇంద్రప్రస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి జాక్ ఢిల్లీ ద్వారా అడ్మిషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. మనకు దాదాపుగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 25 ఇన్స్టిట్యూట్స్ ఆల్ ఓవర్ ఇండియా ఉన్నాయి. వీటికి సంబంధించిన సిఎస్సి కట్ ఆఫ్ని మాత్రం ఇప్పుడు తెలుసుకుందాం కేటగిరీ వైజ్. జోసా 6th రౌండ్ రిజల్ట్, అదేవిధంగా సిసాప్కి సంబంధించిన రిజల్ట్ ఆధారంగా కేటగిరీ వైజ్ ర్యాంకింగ్ని సిఎస్సికి ఏ విధంగా కట్ ఆఫ్ వెళ్ళిందో ఒక్కొక్క కాలేజ్ వైజ్ ఇవ్వడం జరిగింది. వాటిని మీరు వీడియోని పాజ్ చేసుకొని ఒక్కొక్క కాలేజ్కి చూసుకుంటూ వెళ్ళండి. కొన్ని కాలేజెస్లో 6th రౌండ్లో ఫీమేల్కి ఎటువంటి సీట్ అలాట్ చేయలేదు, సో దాన్ని నేను ఖాళీగానే ఉంచేశాను. మీరు ఇక్కడ ఈడబ్ల్యూఎస్ ఓపెన్ కేటగిరీ, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎన్సీఎల్ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ర్యాంకింగ్ని గమనించవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, కట్ ఆఫ్ ర్యాంకింగ్ అనేది ఆల్ ఇండియా ర్యాంక్ మీద బేస్ అయి ఉంటుంది. హోమ్ స్టేట్ అదేవిధంగా అదర్ స్టేట్ అనే కేటగిరీస్ ఉండవు ఇందులో. అకార్డింగ్ టు 2022 ప్లేస్మెంట్స్ ఈసారి 1 crore దాటిన ప్యాకేజెస్ ఇచ్చిన ట్రిపుల్ ఐటీస్ కూడా చాలానే ఉన్నాయి. సో ఆ డీటెయిల్స్ కూడా నేను ఇక్కడ ఇస్తున్నాను. ఎన్ఐఆర్ఎఫ్ డిక్లేర్ చేసినట్టయితే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఇచ్చాను, లేనట్టయితే ఎన్ఏ అని పెట్టాను అనమాట, నాట్ అప్లికబుల్ అని. ట్రిపుల్ ఐటీ గ్వాలియర్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 78, యావరేజ్ ప్యాకేజ్ 2022 రికార్డ్స్ ప్రకారం 24.85 lakhs, హైయెస్ట్ ప్యాకేజ్ 1.95 crores ఉంది. అదేవిధంగా కేటగిరీస్ చూసుకున్నట్టయితే ఓపెన్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ ఎన్సీఎల్, ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఓపెన్ కేటగిరీలో 8,000 ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చినప్పటికీ సిఎస్సి అలాట్ చేయబడింది. అదేవిధంగా ఓబీసీ అయితే 13,000 దాకా వెళ్ళింది ఆల్ ఇండియా ర్యాంక్. ఫీమేల్ అయినట్టయితే 12,000 వచ్చినప్పటికి కూడా ఓపెన్ కేటగిరీలో సీట్ లభించింది సిఎస్సిలో. నెక్స్ట్ ట్రిపుల్ ఐటీ అలహాబాద్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 93, యావరేజ్ ప్యాకేజ్ వచ్చి 30.63 lakhs ఉంది. హైయెస్ట్ ప్యాకేజ్ 1.25 crores దాకా వెళ్ళింది 2022లో. ట్రిపుల్ ఐటీ అలహాబాద్లో సిఎస్సి లేదనమాట. ఇవి ఐటీకి సంబంధించిన కట్ ఆఫ్ డీటెయిల్స్. నెక్స్ట్ ట్రిపుల్ ఐటీ కోటా యావరేజ్ ప్యాకేజ్ 14.84 lakhs ఉంది, హైయెస్ట్ ప్యాకేజ్ 82 lakhs ఉంది. ట్రిపుల్ ఐటీ కోటా అన్నారు కానీ జైపూర్ ఎంఎన్ఐటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ క్యాంపస్లోనే క్లాసెస్ జరుగుతున్నాయని చెప్పారు. అదేవిధంగా కేటగిరీ ర్యాంక్స్ చూసుకున్నట్టయితే 23,000 దాకా ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చినప్పటికీ ఇక్కడ మీకు సీట్ దొరికే అవకాశం ఉంది. ఎస్టీ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ అయితే 2,16,000 వచ్చినప్పటికి కూడా మీకు ఆల్ ఇండియా ర్యాంక్ ఇక్కడ సిఎస్సిలో సీట్ దొరికే అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్ ట్రిపుల్ ఐటీ గౌహతి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 112, యావరేజ్ ప్యాకేజ్ 14,39,000 lakhs per annum, హైయెస్ట్ ప్యాకేజ్ 51 lakhs దాకా వెళ్ళింది 2022 ప్లేస్మెంట్స్ రికార్డ్స్ ప్రకారం. అదేవిధంగా ఓపెన్ కేటగిరీలో సిసాబ్ రౌండ్లో 26,000 ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చినప్పటికీ కూడా మీకు సీట్ లభించింది సిఎస్సిలో. అదేవిధంగా ఎస్టీ కేటగిరీకి 2,27,000 ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చినప్పటికీ సిఎస్సి దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ట్రిపుల్ ఐటీ కళ్యాణి యావరేజ్ ప్యాకేజ్ 7.8 lakhs, హైయెస్ట్ ప్యాకేజ్ 17 lakhs దాకా వెళ్ళింది. ఓపెన్ కేటగిరీ చూసినట్టయితే సిసాబ్ రౌండ్లో 47,000 దాకా వెళ్ళింది అనమాట లాస్ట్ ఇయర్ 2021లో. ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 2,80,000 వచ్చినప్పటికీ ఆల్ ఇండియా ర్యాంక్ ఇక్కడ సిఎస్సి దొరికింది. నెక్స్ట్ ట్రిపుల్ ఐటీ కొలరాడ్ యావరేజ్ ప్యాకేజ్ 13 lakhs, హైయెస్ట్ ప్యాకేజ్ 41 lakhs వచ్చింది 2022 ప్లేస్మెంట్స్లో. అదేవిధంగా జనరల్ కేటగిరీకి సిసాబ్ రౌండ్లో 19,000 వచ్చినప్పటికీ ఇక్కడ సిఎస్సి 2021లో వచ్చిందనమాట, అలాట్ చేయబడ్డది. ఎస్టీ కేటగిరీకి ఆల్ ఇండియా ర్యాంక్ 2,31,000 వచ్చినప్పటికీ ఇక్కడ సిఎస్సి సీట్ అలాట్ చేయబడింది. నెక్స్ట్ ట్రిపుల్ ఐటీ ఊనా యావరేజ్ ప్యాకేజ్ 12 lakhs వచ్చింది, హైయెస్ట్ ప్యాకేజ్ 47 lakhs దాకా వెళ్ళింది 2022లో. ఓపెన్ కేటగిరీ చూసుకున్నట్టయితే సిసాప్ 41,000 ర్యాంక్ వచ్చినప్పటికీ ఆల్ ఇండియా ర్యాంక్ జనరల్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్కి ఇక్కడ సీట్ అలాట్ చేయబడింది 2021లో. ఎస్టీ కేటగిరీకి చూసినట్టయితే 2,88,000 వచ్చినప్పటికీ సిఎస్సిల బ్రాంచ్ ఊనాలో లభించే అవకాశం ఉంది. నెక్స్ట్ ట్రిపుల్ ఐటీ శ్రీ సిటీ చిత్తూరు
యావరేజ్ ప్యాకేజ్ 12.02 lakhs 2022 ప్లేస్మెంట్స్లో, హైయెస్ట్ ప్యాకేజ్ 43 lakhs దాకా వెళ్ళింది. ఓపెన్ కేటగిరీ చూసుకున్నట్టయితే సీసాబ్ రౌండ్లో 2021లో 27,000 ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చినప్పటికీ ఇక్కడ సీట్ లభించిందనమాట సిఎస్సిలో. ఎస్టీ కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్కి 2,20,000 వచ్చినప్పటికీ కూడా సీట్ లభించింది. నెక్స్ట్ ట్రిపుల్ వడోదర యావరేజ్ ప్యాకేజ్ వచ్చి 11.53 lakhs, హైయెస్ట్ ప్యాకేజ్ 43 lakhs దాకా వెళ్ళింది. ఓపెన్ కేటగిరీకి 2021లో న్యూట్రల్ అయినట్టయితే జెండర్ న్యూట్రల్కి 19,000కి ఓపెన్ కేటగిరీకి సీట్ అలాట్ చేయబడింది. సీసాబ్ రౌండ్ అయితే 20,000 దాకా వెళ్ళింది. ఫీమేల్ క్యాండిడేట్స్కి 25,000 దాకా వచ్చినా కూడా సీట్ లభించింది లాస్ట్ ఇయర్. నెక్స్ట్ ట్రిపుల్ కాంచీపురం యావరేజ్ ప్యాకేజ్ 10.18 lakhs, హైయెస్ట్ ప్యాకేజ్ 55 lakhs దాకా వెళ్ళింది. ఓపెన్ కేటగిరీ సీసాబ్ రౌండ్లో 18,000 వచ్చినప్పటికీ జనరల్ క్యాండిడేట్స్కి లాస్ట్ ఇయర్ సీట్ అలాట్ చేయబడింది. ఎస్సీ కేటగిరీలో 98,000 వచ్చినప్పటికి కూడా సీట్ అలాట్ చేయబడింది సిఎస్సిలో. నెక్స్ట్ ట్రిపుల్ జబల్పూర్ ఓపెన్ కేటగిరీకి సంబంధించి 16,000కి సీసాబ్లో వచ్చినప్పటికీ ఇక్కడ సీట్ లభించింది. యావరేజ్ ప్యాకేజ్ 14.45 lakhs ఉంది. హైయెస్ట్ ప్యాకేజ్ 44 lakhs దాకా వెళ్ళింది. నెక్స్ట్ ట్రిపుల్ మణిపూర్ యావరేజ్ ప్యాకేజ్ 9.9 lakhs, హైయెస్ట్ ప్యాకేజ్ 45 lakhs దాకా వెళ్ళింది. ఓపెన్ కేటగిరీ 71,000 వచ్చినప్పటికీ ఆల్ ఇండియా ర్యాంక్లో మీకు సిఎస్సి అలాట్ చేయబడింది అనమాట. ఎస్సీ కేటగిరీకి సంబంధించి వీడియో పాజ్ చేసి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ట్రిపుల్ తిరుచిరాపల్లి యావరేజ్ ప్యాకేజ్ 9.5 lakhs, 0.05 lakhs దాకా వెళ్ళింది. హైయెస్ట్ ప్యాకేజ్ 27 lakhs ఆఫర్ చేశారు. ఓపెన్ కేటగిరీలో సీసాబ్ రౌండ్లో 28,000 ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చినప్పటికీ ఇక్కడ సీట్ అలాట్ చేయబడింది అనమాట. సో ఓబీసీని చూసుకున్నట్టయితే 39,000 దాకా వెళ్ళింది. నెక్స్ట్ ట్రిపుల్ ధార్వాడ్ యావరేజ్ ప్యాకేజ్ 7.63, హైయెస్ట్ ప్యాకేజ్ 25 lakhs దాకా వెళ్ళింది. ఓపెన్ కేటగిరీ సీసాబ్ రౌండ్లో 35,000 వచ్చినప్పటికీ జనరల్ క్యాండిడేట్స్కి సీట్ దొరికిందనమాట సిఎస్సిలో. ఓబీసీని చూసుకున్నట్టయితే 50,000 వచ్చినప్పటికీ ఆల్ ఇండియా ర్యాంక్ ఇక్కడ సిఎస్సికి సీట్ అలాట్ చేయబడింది. నెక్స్ట్ ట్రిపుల్ కర్నూల్ యావరేజ్ ప్యాకేజ్ 5.7 lakhs per annum, హైయెస్ట్ ప్యాకేజ్ 15 lakhs ఆఫర్ చేశారు. ఓపెన్ కేటగిరీకి 37,000 వచ్చినప్పటికీ సీసాబ్ రౌండ్లో సిఎస్సి అలాట్ చేయబడింది. ఈడబ్ల్యూఎస్ అయితే 46,000 దాకా వెళ్ళింది సీసాబ్ రౌండ్లో. ట్రిపుల్ కొట్టాయం యావరేజ్ ప్యాకేజ్ 10.45 lakhs, హైయెస్ట్ ప్యాకేజ్ 42 lakhs దాకా వెళ్ళింది. ఓపెన్ కేటగిరీ అయినట్టయితే 38,000 దాకా వెళ్ళింది సీసాబ్ రౌండ్లో. ఎస్టీ కేటగిరీస్కి సంబంధించి 1,81,000 ర్యాంక్ వచ్చినప్పటికీ కూడా ఆల్ ఇండియా ర్యాంక్ ఇక్కడ సీట్ లభించింది సిఎస్సిలో. ట్రిపుల్ రాంచీలో యావరేజ్ ప్యాకేజ్ 7.2 lakhs దాకా వెళ్ళింది. హైయెస్ట్ ప్యాకేజ్ 31 lakhs. ఓపెన్ కేటగిరీకి సీసాబ్ రౌండ్లో 40,000 వచ్చినప్పటికీ కూడా సీట్ అలాట్ చేయబడింది. ఓబీసీకి 56,000 వచ్చినప్పటికీ సీట్ అలాట్ చేయబడింది సిఎస్సిలో. ట్రిపుల్ నాగ్పూర్ యావరేజ్ ప్యాకేజ్ 12 lakhs, హైయెస్ట్ ప్యాకేజ్ 40 lakhs దాకా వెళ్ళింది. ఓపెన్ కేటగిరీ 29,000 వచ్చినప్పటికి కూడా ఇక్కడ సీట్ అలాట్ చేయబడింది ఆల్ ఇండియా ర్యాంక్. ఎస్టీ కేటగిరీకి 2,53,000 వచ్చినప్పటికి కూడా సీట్ అలాట్ చేయబడింది. ట్రిపుల్ పూణే యావరేజ్ ప్యాకేజ్ 16 lakhs, 16.83 lakhs, హైయెస్ట్ ప్యాకేజ్ 53 lakhs దాకా వెళ్ళింది. ఓపెన్ కేటగిరీ సీసాబ్లో 17,000 వచ్చినప్పటికి కూడా సీట్ లభించిందనమాట. అదేవిధంగా ఎస్టీ క్యాండిడేట్స్ని చూసుకున్నట్టయితే 2,21,000 వచ్చినప్పటికీ సిఎస్సి సీట్ అలాట్ చేయబడింది. ట్రిపుల్ బగల్పూర్ యావరేజ్ ప్యాకేజ్ 9 lakhs, హైయెస్ట్ ప్యాకేజ్ 30 lakhs దాకా వెళ్ళింది. ఇక్కడ మీకు జెండర్ న్యూట్రల్కి, ఫీమేల్కి, సీసాబ్ రౌండ్కి ఆల్ ఇండియా ర్యాంక్స్ కట్ ఆఫ్ చూడొచ్చు సిఎస్సికి. ట్రిపుల్ భోపాల్లో యావరేజ్ ప్యాకేజ్ 13.52 lakhs దాకా వెళ్ళింది. హైయెస్ట్ ప్యాకేజ్ 46 lakhs. ఓపెన్ కేటగిరీ సీసాబ్ రౌండ్లో 31,000 ర్యాంక్ వచ్చినప్పటికీ ఆల్ ఇండియా ర్యాంక్స్ సీట్ అలాట్ చేయబడింది సిఎస్సిలో. అదేవిధంగా కేటగిరీస్కి సంబంధించిన ర్యాంక్స్ని వీడియోని పాజ్ చేసుకొని చూడొచ్చు. ట్రిపుల్ సూరత్లో యావరేజ్ ప్యాకేజ్ 15.18 lakhs దాకా వెళ్ళింది. హైయెస్ట్ ప్యాకేజ్ 46 lakhs. ఓపెన్ కేటగిరీకి సంబంధించి 21,000 ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చినప్పటికీ సీట్ అలాట్ చేయబడింది అనమాట. సో ఈడబ్ల్యూఎస్ అయితే 27,000 దాకా వెళ్ళింది. ట్రిపుల్ అగర్తల యావరేజ్ ప్యాకేజ్ 22 lakhs, హైయెస్ట్ ప్యాకేజ్ 1.15 crore దాకా వెళ్ళింది. ఇంకా వెబ్సైట్లో వీళ్ళు పెట్టలేదు. యాక్చువల్గా ఇదేంటంటే కొన్ని సైట్స్ ఉంటాయి అన్నమాట, కాలేజెస్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాయి. సో ఆ సైట్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకున్నది ఇది. వెబ్సైట్లో ఇంతవరకు అప్డేట్ చేయలేదు 2022 ప్లేస్మెంట్స్. సో ఇందులో కూడా జనరల్ కేటగిరీ 55,000 దాకా సీసాబ్ రౌండ్లో వచ్చినట్టయితే సీట్ లభించే అవకాశం ఉంది. సో నెక్స్ట్ ట్రిపుల్ లక్నో యావరేజ్ ప్యాకేజ్ 26 lakhs దాకా వెళ్ళింది. హైయెస్ట్ ప్యాకేజ్ 45 lakhs. ఓపెన్ కేటగిరీకి 9,400 వచ్చినప్పటికి కూడా సీట్ అలాట్ చేయబడింది ఆల్ ఇండియా ర్యాంక్. ఈడబ్ల్యూఎస్ 11,000 వచ్చినప్పటికి కూడా సీట్ అలాట్ చేయబడింది.
చాలామంది స్టూడెంట్స్ కమెంట్స్లో అడుగుతూనే ఉన్నారు, నాకు ఇంత పర్సెంటైల్ వచ్చింది, నాకు ఇంత ర్యాంక్ వచ్చింది, ఏ కాలేజ్లో దొరుకుతుందని. మై సిన్సియర్ అపాలజీస్, అందరికీ నేను ఆన్సర్ చేయలేకపోతున్నాను. సో ఈ వీడియో మీకు ల్యాక్స్లో లేదా థౌజండ్స్లో ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్కి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు అందించడానికి చాలా హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుందన్నమాట. సో మొత్తం ఒక చోట ఉన్న ఫుడ్ని బఫే లాగా ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలి, ఆ విధంగా అరేంజ్ చేసి ఇవ్వాల్సి వస్తుందన్నమాట. సో చాలాసేపు టైం పడుతుంది. సో అండర్స్టాండ్ ద హార్డ్ వర్క్ బిహైండ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.